గుర్తు రావట్లేదు. నాన్నగారు ఆగిపోయిందండి, గుర్తు రావట్లేదండి, ఆగిపోయిందండి, గుర్తు రావట్లేదండి. అప్పుడు చెబుతాడు ప్రాక్టికల్ విద్యా విధానం ప్రయోగాత్మకంగా. అబ్బాయి, అన్నాన్ని బట్టే ప్రాణం, ప్రాణాన్ని బట్టే మనస్సు ఏర్పడతాయ్యా. అన్నం మానేస్తే మనస్సు క్షీణిస్తుందయ్యా, మనస్సులో ఉన్న జ్ఞాపకాలన్నీ పోతాయ్యా. అందుకని నీకు నేను చెప్పిన వేద భాగం గుర్తు రావడం లేదు, అన్నం మానేస్తే జరిగేది అది అంట. ఇది భారతీయ విద్యా విధానంలో ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా చెప్పడం. అన్నం మానేస్తే మరుపు వస్తుంది, జ్ఞాపక శక్తి నశిస్తుంది. అందుకే విద్యార్థులు శుభ్రంగా తినాలి, 3 పూట్లా తినాలి, 3 పూట్లా తినాలి. ఇదివరకు ఎవడైనా చదువుకోకుండా తిని తిరుగుతూ ఉంటే ముప్పొద్దులా తిని తిరుగుతున్నాడు అనేవారు, 2 పొద్దులా అనేవారు కాదు, ముప్పొద్దులా. ఖచ్చితంగా 20 ఏళ్ళు దాటే వరకు ఆడ మగ అందరూ కూడా పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి, ముప్పొద్దులా తినాల్సిందే. ఇప్పుడు అది మానేశారు పూర్తిగా. విద్యార్థులు అన్నమే తినరు.